బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ రంగానికి మరో కీలక ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు తెలంగాణకు చేరుకుంది. 1131 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 59 వ్యాగన్లలో 4000 టన్నుల G10 గ్రేడ్ బొగ్గు సింగరేణికి చేరింది. నైని బొగ్గు రాకతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మరింత ఊపురానుంది. నైని ప్రాజెక్టుకు అనుమతులు సాధించడంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రయత్నాలు ఫలించాయని ప్రభుత్వం చెబుతోంది. 2015లో కేటాయించిన నైని బొగ్గు బ్లాక్కు ప్రస్తుతం కార్యరూపం దాల్చింది. 36 ఏళ్ల జీవితకాలం కలిగిన ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి 1 కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ విద్యుత్ అవసరాలకు ఇది కీలకంగా మారనుంది. తెలంగాణ విద్యుత్ రంగానికి మరో కీలక ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైలు తెలంగాణకు చేరుకుంది. 1131 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 59 వ్యాగన్లలో 4000 టన్నుల G10 గ్రేడ్ బొగ్గు సింగరేణికి చేరింది. నైని బొగ్గు రాకతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మరింత ఊపురానుంది. నైని ప్రాజెక్టుకు అనుమతులు సాధించడంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రయత్నాలు ఫలించాయని ప్రభుత్వం చెబుతోంది. 2015లో కేటాయించిన నైని బొగ్గు బ్లాక్కు ప్రస్తుతం కార్యరూపం దాల్చింది. 36 ఏళ్ల జీవితకాలం కలిగిన ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి 1 కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ విద్యుత్ అవసరాలకు ఇది కీలకంగా మారనుంది. రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందుతారు. ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ని పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైల్ రోడ్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ క్యాబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి